7 కొండలపై ఉన్న ఈ దేవాలయం గురించి మీకు తెలుసా? తిరుమల వెంకటేశ్వర స్వామి గురించి చెప్పాలంటే అది కేవలం ఒక దేవాలయం కాదు. అది మన హృదయాలలో నిలిచిన ఒక అనుభవం. ప్రతి సంవత్సరం కోట్లాది మంది భక్తులు ఈ పవిత్ర కొండలను చేరుకుంటారు. వారందరికీ ఒకే కోరిక, గోవిందా గోవిందా అని పిలుస్తూ స్వామి దర్శనం పొందాలని. తిరుమల కొండలు కేవలం భౌగోళిక ప్రాంతం కాదు, అవి ఆధ్యాత్మిక శక్తితో నిండిన పవిత్ర భూమి. వరాహపురాణం ప్రకారం ఆదివరాహస్వామి పుష్కరిణీ పశ్చిమ తీరంలో ప్రకటించుకున్నారు. అదే సమయంలో విష్ణువు వెంకటేశ్వర రూపంలో దక్షిణ తీరంలో వచ్చి కొలువై ఉన్నారు. ఈ రెండు దివ్యశక్తులూ కలిసి తిరుమలను అత్యంత పవిత్రమైన స్థలంగా మార్చాయి. కలియుగంలో మానవాళిని కష్టాల నుండి రక్షించడానికి స్వయంగా విష్ణువు ఈ కొండలపై వచ్చి కొలువై ఉన్నారని పురాణాలు చెబుతున్నాయి. ఇది కేవలం కథ కాదు, ఇది మన విశ్వాసం. ప్రతి భక్తుడు ఈ కొండలను ఎక్కినప్పుడు అనుభవించే ఆ దివ్యశక్తి దీనికి సాక్ష్యం. తిరుమల చరిత్ర చాలా పురాతనమైనది. ఋగ్వేదంలోనే ఈ కొండల గురించి ప్రస్తావన ఉందని చెబుతారు. తొండైమాన్ అనే రాజు తన కలలో విష్ణువును దర్శించిన తర్వాత మొదట ఈ దేవాలయాన్ని నిర్మించాడని చరిత్రకారులు చెబుతున్నారు. అతను గోపురం మరియు ప్రాకారాలను నిర్మించి క్రమం తప్పకుండా పూజలు జరిగేలా ఏర్పాటు చేశాడు. తరువాత చోళరాజవంశం ఈ దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేసింది. వారు అనేక విలువైన వస్తువులను దానం చేశారు. విజయనగర సామ్రాజ్యం కాలంలో ఈ దేవాలయం అత్యంత వైభవంగా మారింది. కృష్ణదేవరాయలు 1517వ సంవత్సరంలో బంగారము మరియు వజ్రాలను దానం చేసి ఆనంద నిలయం పైకప్పును బంగారంతో కప్పించాడు. రామానుజాచార్యుల కాలంలో తిరుమల దేవాలయం మరింత వ్యవస్థీకృతమైంది. వారు వైకానస ఆగమ సంప్రదాయం ప్రకారం పూజా విధానాలను క్రమబద్ధీకరించారు. నాలాయిర దివ్య ప్రబంధం పఠనాన్ని ప్రవేశపెట్టారు. 1119వ సంవత్సరంలో తిరుపతి జీయర్ మఠాన్ని స్థాపించి దేవాలయ సేవలను సంస్థాగతీకరించారు. ఈ రోజు వరకు జీయర్లు రామానుజుల నియమించిన విధానాలను అనుసరిస్తూ వస్తున్నారు. తిరుమల గురించిన అనేక అద్భుతమైన కథలు ఉన్నాయి. ఒకప్పుడు ఆదిశేషుడు మరియు వాయుదేవుడు మధ్య ఎవరు బలవంతులో పోటీ జరిగింది. విష్ణువు వారిని పరీక్షించాలని అనుకున్నాడు. ఆదిశేషుడు ఆనందకొండను చుట్టుముట్టాలని, వాయుదేవుడు దానిని ఊదిపోయాలని చెప్పాడు. పోటీ తీవ్రంగా సాగింది. లోక కళ్యాణం కోసం ఆదిశేషుడు వాయుదేవుడికి విజయం అప్పగించాడు. ఫలితంగా ఆదిశేషుడు ఆనందకొండతో కలిసి స్వర్ణముఖి నది ఒడ్డున వచ్చి పడ్డాడు. అక్కడే ఆయన తిరుమల కొండలుగా మారిపోయాడు. మరో అందమైన కథ పద్మావతిదేవి గురించింది. శ్రీనివాసుడు ఒకసారి అడవిలో వేట ఆడుతున్న ఏనుగును చూశాడు. ఆ ఏనుగు ఆయనను ఒక తోటలోకి తీసుకెళ్ళింది. అక్కడ పద్మావతి రాజకుమారి తన సహచరులతో ఆట ఆడుతోంది. ఏనుగును చూసి భయపడిన వారిని శ్రీనివాసుడు రక్షించాడు. పద్మావతి అందాన్ని చూసిన శ్రీనివాసుడు ఆమెను ప్రేమించాడు. ఈ దివ్య ప్రేమ కథ తిరుమల మహత్యంలో ముఖ్యమైన భాగం. గంటమండపంలో వేలాడుతున్న పెద్ద గంటలు విజయనగర సామ్రాజ్య కాలంలో వేయబడ్డాయి. ఆ గంట మోగిన తర్వాతే చంద్రగిరిలోని చక్రవర్తి భోజనం చేసేవాడని చరిత్ర చెబుతుంది. ఈరోజు కూడా అనేక భక్తులు ఆ గంటమోత ఆగిన తర్వాతే భోజనం చేస్తారు. కృష్ణదేవరాయల మండపంలో ఉన్న విగ్రహాలు 1517వ సంవత్సరంలో స్వయంగా కృష్ణదేవరాయలు స్థాపించాడు. ఆ విగ్రహాల భుజాలపై వారి పేర్లు చెక్కబడి ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే మన గొప్ప చరిత్ర ఎంత గర్వకారణమో అర్థమవుతోంది. తిరుమలలో జరిగే బ్రహ్మోత్సవాలు అత్యంత ప్రసిద్ధమైనవి. ఆశ్వీజమాసంలో 9 రోజులు జరిగే ఈ ఉత్సవాలను స్వయంగా బ్రహ్మదేవుడు నిర్వహిస్తాడనే నమ్మకం. అందుకే దీనిని బ్రహ్మోత్సవాలు అంటారు. ఈ సమయంలో లక్షలాది మంది భక్తులు తిరుమలను చేరుకుంటారు. స్వామివారి దర్శనం పొందాలంటే గంటల తరబడి లైన్లో నిలబడాలి. కాని ఆ నిరీక్షణ, ఆ భక్తి, ఆ వేచిచూడడం అదంతా స్వామి దర్శనం పొందిన క్షణంలో మర్చిపోతాం. గర్భగుడిలో స్వామివారిని చూసిన క్షణంలో అన్ని కష్టాలు మర్చిపోయి మనసులో అపారమైన శాంతి కలుగుతుంది. తిరుమల కేవలం దేవాలయం కాదు, అది మన సంస్కృతి, మన విశ్వాసం, మన ఆధ్యాత్మికత యొక్క కేంద్రం. ఇక్కడ వచ్చే ప్రతి భక్తుడు తన కోరికలతో వస్తాడు. కాని వెళ్లేటప్పుడు అతని హృదయంలో దైవభక్తి మరియు మానసిక శాంతితో వెళతాడు. గోవిందా గోవిందా అని పిలిచే ప్రతి స్వరంలో అపారమైన విశ్వాసముంది. ఆ విశ్వాసమే తిరుమల యొక్క అసలైన శక్తి.